వారే కదా. అసలు నీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు. ఇవాళ దళితులలో ఏబిసిడి వర్గీకరణ కోసం కోరితే దాన్ని పక్కన పెట్టి ఇవాళ నువ్వు ఏం చేసినావు? మాది సామాజిక వర్గాన్ని మంత్రి పదవి ఇవ్వలే. ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి, ప్రజల ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని సఫరించాలని ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం. వారు మాట్లాడింది పెద్ద తాటికే అంత అక్షరాలు చేస్తాం. మనసున్న మహారాజుకి ఎగ్జాంపుల్ చెప్పిన, మనసున్న మహారాజు అయితే ఇన్ని ఆత్మహత్యలు జరగవు, ఇన్ని తప్పులు జరగవు. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి శ్రీనివాసరెడ్డి మన మిత్ర బృందానికి స్వాగతం పలుకుతున్నాం. ఆ తెలంగాణ మీటింగు ప్రతి బూత్కి వెళ్ళి 10-20 మంది స్వచ్ఛందంగా రావాలి. మీరు కార్యకర్తలుగా సామాన్య ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం, ఉద్యోగులకు పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా స్వచ్ఛందంగా రండి. ఎక్కువగా జన సమీకరణ మనం చేసేది లేదు. స్వచ్ఛందంగా ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం మీ అందరికి తెలుసు. 5 లక్షలు అందరికీ నమస్కారం. మనం 5 లక్షలు 6 లక్షలు అని చెప్పాం. కొంగర్ కళాల్లో 25 లక్షలు అని చెప్తే 500 కోట్లు పెడితే 2-3 లక్షలు రాక సభంతా వెలవెలపోయింది. మనం 500 కోట్లు కాదు కదా, 5 రూపాయలు పెట్టే ఖర్చు లేదు. ఒక స్టేజ్ మైక్ పెడతాం, లైట్లు పెడతాం, అంతే. స్వచ్ఛందంగా రమ్మంటున్నాం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని రమ్మని చెప్తున్నాం. మీరే రావాలి, మీరే వచ్చి కాపాడుకోవాలి తెలంగాణని. ఇవాళ మేము ఉంటాం, మేంబడి మీ వెనక నడుస్తాం, మీకోసం ప్రాణాలను ఇస్తాం. తెలంగాణ కోసం ఎట్లా ప్రాణాలు ఇచ్చిన పిల్లలు కాపాడుకోవడానికి మీ ఎమ్మడి మేము ఉంటాం. సక్సెస్ చేయాలని కోరుకుంటూ శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి స్వాగతం. ప్రోగ్రామ్ ఈ రోజుకు చూపల్లి కృష్ణారావు గారు, గురునాథ్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారికి సంబంధించి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ మిత్ర బృందాన్ని ఈరోజు కలిసినాం. ఇంకా కలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఒకే రోజు కలిస్తే మీరు కూడా కొంచెం గందరగోళ పడతారు. కొంచెం విడతల వారిగా కలిసి అన్ని వివరాలు మీకు చెప్తాం. మీరు గందరగోళం కాదు, కేసీఆర్ షాక్ లో పోతాడు. కేసీఆర్ షాక్ గురైతాడు.